సో, మొన్నటి నుంచి గూడా మనము పర్టిక్యులర్ ఒక నక్షత్రాలు, అలాగే మనకి వాళ్ళకి ఒక రాసులు, వాళ్ళకి వ్యక్తిగతంగా మనం ఇంట్లో ఏ యంత్రం బెట్టినా, మనం ఏది జేసినా సరే గానీ, మనకి అదృష్టాన్ని తీసుకొచ్చే ఒక యంత్రము వ్యక్తిగతంగా మన దగ్గర ఉన్నట్టయితే, అది మనకి నిత్యం గూడా మనం ఏ పని జేసినా దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది తప్ప, ఆ యొక్క ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జూసాం గదా! పుష్యమి, అనురాధ నక్షత్రాలలో పుట్టిన వారికి, మకర, కుంభరాశిలో పుట్టిన వారికి, మనకి ఈ యొక్క యంత్రాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే, శనిదేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇవాళ రేపు ఎంతమంది యాస్ట్రాలజర్స్ ఉన్నారో యూట్యూబ్‌లో గావచ్చు, అంటే సోషల్ మీడియా గావచ్చు, శాటిలైట్ మీడియా గావచ్చు, ప్రతోడు బ్లాక్‌మెయిల్ జేసేదేంటంటే, ఈ శనిదేవుడి పేరు జెప్పి. నీకు 7:30 శని స్టార్ట్ అయిపోయింది. అర్ధాష్టమ శని స్టార్ట్ అయిపోయింది. శని మహాదశ శని మహాదశ స్టార్ట్ అయిపోయింది. 7:30 శని స్టార్ట్ అయింది. ఇది ఏమైతది? శని స్టార్ట్ అయితే ఏమైతది? కర్మకారకుడు. ఎందుకు ఆయనకేం పని పాట లేదా? ఎవరిని పడితే ఆళ్ళని టార్చర్ పెట్టటమేనా? వచ్చినప్పుడు ఆయన బర్బాద్ చేసేయటమేనా? అట్లా ఎవ్వరు ఏం జెయ్యరు. అక్కడ అక్కడ జరిగే ఒక క్రియ ఏంటంటే, నువ్వు జేసిన కర్మ అది పూర్వజన్మ కర్మ గావచ్చు, లేదనుకుంటే ఈ జన్మలో జేసిన కర్మలకి ఆ తండ్రి న్యాయాధిపతి గాబట్టి, నువ్వొకడికి దెబ్బ కొట్టి ఇబ్బంది పెట్టావా, నీకు దెబ్బ కొడతాడు. ఒకడికి నువ్వు మానసికంగా ఇబ్బంది పెట్టావా, నీకు మానసికంగా ఇబ్బంది పెడతాడు. నువ్వెవరినన్నా శారీరకంగా ఇబ్బంది పెట్టావా, నీకు శారీరకంగా పెడతాడు. ఎవరికైనా ఆర్థికంగా పెట్టావా, నీకు అదే చూపిస్తాడు. కర్మ సిద్ధాంతం అనేది ఎటు తిరిగినా సరే గాని అది తిరిగొస్తది ఖచ్చితంగా. ఆ తండ్రి ఆ కర్మ సిద్ధాంతాన్నే పాటిస్తాడు తప్ప, ఆయనకి ఎవరి మీద ఏం గ్రడ్జ్ ఉండదు. నేనొచ్చేసినా, నేను పీడిచ్చేస్తా. ఎంతమంది 7:30 శనిలలో లక్షలు సంపాదించినోళ్ళు నా క్లయింట్స్ నేను ఎంతో మందిని చూపిస్తా. అందుకనే నేను నా వీడియోలో నేను చెప్పేదేంటంటే, ప్రవర్తన విధానం తెలుసుకో. బిహేవియర్ ప్యాటర్న్‌ని తెలుసుకో. నాకు శుక్ర మహాదశ నడుస్తుంది. నా ప్రవర్తన ఎలా ఉండాలి? నాకు రాహు మహాదశ జరుగుతుంది. రాహు పొజిషన్ ఏంటి? నేను ఎలాంటి రెమెడీస్ జేయాలి? నేను ఎలాంటి బిహేవియర్ ఉండాలి? అది మీరు తెలుసుకోండి. ఇప్పుడు 'రజనీకాంత్' గారు అన్ని కోట్లు సంపాదించినా గాని సంవత్సరంలో ఒక 15 డేస్ ఎళ్ళిపోతాడు. ఎక్కడికెళ్తాడు ఆయన హిమాలయాల్లోకి? ఎందుకు ఆయనకు అవసరమా? అన్ని కోట్లున్నాయి కూసోద్దా? కానీ ఆయన కర్మ అది. ఆయన బిహేవియర్ అట్లా ఉండాలి. ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ ఓనర్ గూడా 15 డేస్ ఎళ్ళిపోతారు. ఏడికి పోతారాళ్ళు? ఇవన్నీ ఏంటంటే మన జీవితంలో మనం పాటించాలి. ఏదో వారం, 2 వారాలు చేస్తే గాదు. నువ్వు బతికినవు 60 సంవత్సరాలంటే 60 సంవత్సరాల దాకా చేస్తూనే ఉండాలి. కాబట్టి ఆ ప్యాటర్న్ తెలుసుకోండి. ఒక నేమ్ కరెక్షన్ చేసుకున్నాం. ఎన్ని డిజిట్స్‌లో చేసుకున్నాం. ఆ డిజిట్స్‌కి మనకి ఎలాంటి బిహేవియర్ ఉండాలి. ఆ నేమ్ కరెక్షన్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అవేం తెలుసుకోవట్లేరు. పోతుర్రు ఒక 5,000 కడుతుడు ఆడొక కరెక్షన్ చెప్పంగానే ఈళ్ళు గుడ్డిగా గొర్రె లెక్క నమ్మి వచ్చేస్తుర్రు. తర్వాత దానికి ఉల్టా కిడ్నీలు దెబ్బతింటాం, స్పైనల్ కార్డ్ దెబ్బతింటాం, నర్వస్ సిస్టమ్ దెబ్బతింటాం. కొత్త పెళ్లయినోళ్ళకి పచ్చేపిచ్చేస్తుర్రు. వాళ్ళకి పిల్లలు పుట్టరు. వాడు శారీరకంగా అమ్మాయిని సుఖపెట్టడు. ఎక్కడ నేర్చుకుంటారు మీరంతా? ఏం చేస్తుర్రు? అడగండి మీరు మీరు అక్కడ కన్సల్టేషన్ ఫీజ్ పే చేస్తుర్రు. ఒక స్టోన్‌కి అమౌంట్ పే చేస్తుర్రు. సార్ దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? నాకు లైఫ్ టైమ్ బెనిఫిట్ ఉండాలంటే నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అయి అడగండి మీరు క్వెషన్ ఎయండి. ఆళ్ళేదో చెప్పిర్రు ఈ అక్షరం పెట్టేస్తే అయిపోతదంటే అందరు కరోడ్పతులే అయితారు. అగ్నిశమిత్రాజే ఒక అక్షరం మార్చుకొని 100,00,00,000 సంపాదిస్తాడు. అది గాదు గదా! మన ప్రారబ్ధంలో ఏముంది అదే వస్తది. కానీ దాన్ని తొందరగా ఎలా పొందొచ్చో ఇది మార్గం అన్నమాట. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది శనిదేవుడు యొక్క తండ్రి. నేనెప్పుడు మాట్లాడినా ఆయన గురించి మాట్లాడితే నేను చాలా సెంటిమెంటెడ్‌గా ఇన్వాల్వ్ అయిపోతా. ఎందుకంటే ప్రతివోళ్ళు ఆయనని తిట్టటమే తప్ప ఎందుకు తిడతార్రా బాబు? మిగతా గ్రహాలేంది? శుక్రుడు బాలేడంటే నవాంశకుడిని చేసేస్తారా తిక్కలోలారా. బుధుడు బాలేడు అంటే నర్వస్ సిస్టమ్‌ని మొత్తం డౌన్ చేసేసి స అసలు సంసారానికి పని రాకుండా చేస్తాడు. మీకేం తెలుససలు మీకు? గురువు బాలేదంటే కిడ్నీలు తినేస్తాడు, స్పైనల్ కార్డ్ తినేస్తాడు. ఏం తెలుసు? ఆయనొచ్చాడు, శనిదేవుడొచ్చాడంటే ఒక దెబ్బ కొట్టి నేర్పిస్తాడు. "అరేయ్! ఈ తప్పు ఇంకోసారి చేయకని" చెప్తాడు. ఆళ్ళ లెక్క మొత్తం లోపల లోపల తినేసి లాస్ట్‌లో తెలిసేలా చేసేటోడు గాదు ఈ తండ్రి. కాబట్టి న్యాయాధిపతి కాబట్టి నమ్మండి మంచిగా. ఆయన ఎవ్వరికీ ఏమి ఇబ్బంది పెట్టడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ యొక్క 3 నక్షత్రాలు మకర, కుంభ రాశి వారికి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది గదా! ఈ మంత్రము ఓం శం శనైశ్చరాయ నమః. మనం మహామంత్రం గూడా చదువుకోవచ్చు. ఓం నీలాంజనం సమావేశం రవిపుత్రామ్యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అది గూడా చదవచ్చు. లేదా ఇది గూడా చదవచ్చు. ఓం శం శనైశ్చరాయ నమః. ఇది చిన్న మంత్రము. సో, ఇది మనం ఏం జేయాలంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు గాని, శనివారం రోజు గాని ఉదయం మంచిగా లెవ్వండి. దీపారాధన ఎలా జేయాలంటే దీంట్లో ఒక 2 లవంగాలు, దాంట్లో ఒక లవంగాలు, ఒక మిరియాలు దీంట్లో, దాంట్లో ఒక మిరియాలు, ఒక దాంట్లో వేసి నెయ్యితో దీపం పెట్టండి. బెల్లమన్నం నెయ్యితో చేసి బెల్లమన్నం నైవేద్యం పెట్టండి. ఈ యంత్రాన్ని భోజపత్రం మీద మీరు మంచిగా ఆహ్, బ్లూ పెన్ తోటి మంచిగా మీరు ప్రిపేర్ చేసుకోండి. మంచిగా గంధం పూయండి, ఆరనివ్వండి. మంచి సాంబ్రాణి పొడి
సాంబ్రాణి పొడిలో మంచిగా ఏంటంటే కొంచెం చిటికెడు బెల్లము, ఒక కుంకుమ పువ్వు రెక్క ఒకటేసేసి మంచిగా యంత్రం నిర్మించుకున్న తర్వాత ఆ ధూపం మంచిగా చూయించండి. ఇదొక మాల చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ యొక్క మంత్రాన్ని మంచిగా ఒక మాల చేయండి. ఏదైతే యంత్రం ప్రిపేర్ చేశారో అది వెండి తాయెత్తులన్నా పెట్టుకోండి. లేదా మీరు లామినేషన్ చేయించిన అది పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఇది వేసుకున్న తర్వాత మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటంటే, ఎవరికైనా సరే గాని మీకు కుదిరినప్పుడల్లా బుధవారము, శుక్రవారం, శనివారం పాలకూర, పాలకూర పప్పు, కొంచెం బగారా రైస్ లేదంటే వైట్ రైస్ అయితే వైట్ రైస్ లేదంటే బగారా రైస్ ప్రిపేర్ చేస్తే చాలా మంచిది. ఆ బగారా ఆకొస్తది కదా! కుదిరితే ఈ ముగ్గురికన్నా ఇవ్వండి. ఆ ముగ్గురికి కూడా బగారాకు రైస్‌లో ఎళ్ళేటట్టు మీరు కొంచెం ప్లాన్ చేయండి. అంటే కొంచెం ఆకులు కొంచెం ఎక్కువేయండి. ఆ ముగ్గురికి కూడా ఏం చేయాలంటే ఆ బగారాకు దాంట్లో రావాలి. దాంతో పాటు పాలకూర పప్పు అనేది వేసి మీకు కుదిరినప్పుడల్లా వారానికోసారో, 2 వారాలకోసారో, నెలకొకసారో ఇస్తూ ఉండండి. ఈ మంత్ర జపం చేస్తూ ఉండండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఆ తండ్రి శనిదేవుడు ఇవ్వటం మొదలుపెడితే శని లేనిది మనీ రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఆయుష్ ఇచ్చేది శని, ప్రాపర్టీ ఇచ్చేది శని, వాహనం ఇచ్చేది శని. నీకు నిత్యం కూడా పేరు, ప్రఖ్యాత నాకు పని లేదు అని కంప్లెయింట్ ఇప్పుడు 'వెన్నెల కిషోర్' అనే ఒక యాక్టర్ ఉంటాడు చూడండి. ఆయన మధ్యవేలికి నీలం ఉంటది. ఇప్పటిదాకా పాపం ఆయనొచ్చి నాకు తెలిసి ఒక 15, 16 ఇయర్స్ అయింది ఇండస్ట్రీలోకి. ఏ రోజు ఆయన లేని సినిమా లేదిప్పుడు. ఆయన కంపల్సరీ 'వెన్నెల కిషోర్' ఉండాలి. ఏ సినిమా అయినా సరే గానీ, ఆయన లేనిది సినిమా లేదసలు. మంచి మంచోళ్ళు వచ్చిర్రు ఎళ్ళిపోయారు గానీ, ఆయనది చూడండి. ఆయనకి నీలం. అలాగే మన బాలయ్య గారిని చూసినట్టయితే ఎడమ చెయ్యి మధ్య వేలికి నీలము, ఉంగరం వేలికి డైమండు, చూపుడు వేలికొచ్చేసి పుష్పరాగం. ఆయన పని చూడండి. ఆయన కూడా ఇప్పుడు అన్‌స్టాపబుల్‌గా ఎళ్ళిపోతున్నాడు. హిట్ మీద హిట్, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద అన్‌స్టాపబుల్ హిట్. అట్లా మనకి కొన్ని రత్నాలు కాంబినేషన్స్ ఉంటాయి. నేమ్ కరెక్షన్స్ ఎన్‌బీకే అని చేసుకున్నాడాయన. అట్లా మనకు ఒక కాంబినేషన్ మనకు తెలిసి ఒక యంత్రము, మంత్రము అలాగే తంత్రం గూడా చేస్తే బానే ఉంటాయి తంత్ర వస్తువులు. మన దగ్గర అందుకనే మన యూట్యూబ్ ఛానెల్‌లో తంత్ర వస్తువులు గూడా మనం చూపిస్తుంటాం. కాబట్టి దాన్ని నిర్మించుకొని ఆ పరిహారం మీరు ఫాలో అయితే తప్పకుండా శనిదేవుడు ఎవ్వరికీ నేనొకటి గుర్తుపెట్టుకోండి. ఆ శనిదేవుడు ఎవ్వరి మీద పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టాడు. నువ్వు చేసిన దానికే అమిత్ రాజు కూడా తప్పు చేసి తప్పకుండా అమిత్ రాజుకి గూడా ఆయన దశాంతర దశ వచ్చినప్పుడు ఇబ్బంది పెడతాడు. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. మనం మూర్ఖులం అయ్యే మనం చేసాం కాబట్టి ఆయన ఇబ్బంది పెడతాడు. లేదంటే తండ్రి కొడుకుని, బిడ్డని ఎవరైనా ఇబ్బంది పెడతారా? తప్పు చేసావు కాబట్టి పనిష్మెంట్ నువ్వు అనుభవించాలి అని చెప్పి ఆయన మనకు అనుభవాన్ని నేర్పిస్తాడు. కాబట్టి శని 7:30 నాటి శని గాని, అర్ధాష్టమ శని అయిపోయినప్పుడు మనకు తెలుస్తది. మనోడెవడు, పరాయోడెవడు, ఇన్ని రోజులు ఎవడు యాక్టింగ్ చేసిండు, ఇప్పుడు కాసలోడు బయటపడతాడు. కాబట్టి ఆ తండ్రి వచ్చాడు అంటే నీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని నేర్పించటానికి, ఒక అనుభవాన్ని నేర్పించడానికి ఆ తండ్రి వస్తాడు. కాబట్టి పూర్తి శ్రద్ధతోటే ఆయనను వెల్కమ్ చేయండి. మంచి ఆ మంత్రాన్ని చదవండి. ఆ యంత్రం మీద ఏరు పెట్టుకోండి. తప్పకుండా శని అనుగ్రహం మీకు లభిస్తుంది. సో, నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. సో, చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే, మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే, కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది గూడా చేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం చేస్తాం, అడవి పిల్లి ఉంటది. అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి, అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలో గాని విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయం ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధన ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధన ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుంది ఇప్పుడు.
సో ఎవరైనా సరే కానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.